హాయ్ అండి. ఈ వీడియోలో జొన్న రొట్టె తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ రొట్టె పిండిని మనకి ఇంట్లో మెంబర్స్ని బట్టి రొట్టె పిండి తీసుకోవాలి, మనకు సరిపోయినంత. తర్వాత నీళ్ళని అయితే బాగా వేడి చేయాలి. అలా వేడి చేసిన నీళ్ళను ఈ పిండిలో వేసి డైరెక్ట్గా చేతితో కలపకుండా ఈ విధంగా గంట సహాయంతో పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా గంటెతో పిండిని కొద్దిసేపు కలిపిన తర్వాత కొద్దిగా చల్లగా అవుతుంది. అప్పుడు చేతితో కొంచెం చల్ల నీళ్ళల్లో చేతిని అద్దుకుంటూ ఈ చేతితో పిండిని అంతా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత రొట్టెకి సరిపడంత కొద్దిగా పిండిని తీసుకొని పిండిని అయితే బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్లనే రొట్టె నీట్గా, ఎక్కడ క్రాక్స్ లేకుండా రొట్టె అంచులు కూడా బాగా నీట్గా వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించేది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇది ఒక టిప్ అండి. పిండిలో వేడి నీళ్ళు బాగా వేడి చేసి పిండిలో కలపడం, ఇదొక టిప్. రెండో టిప్ వచ్చేసి, మనం రొట్టె చేసే కంటే ముందు పెనంని ఈ విధంగా బాగా హీట్ చేసుకోవాలి. మనం రొట్టె కొట్టే కంటే ముందే హై ఫ్లేమ్లో పెట్టి పెనంని బాగా హీట్ చేసుకోవాలి. ఇది రెండో టిప్. ఈ విధంగా రొట్టెను ఉట్టి పిండి కింద వేసుకొని, పొడి పిండిని ఈ విధంగా కింద వేసుకొని ఇలా కొట్టామంటే రొట్టె బండకు అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో నేను చూపించినట్లుగా ఇట్లా అరచేతితోనే రొట్టె కొట్టామంటే క్రాక్స్ లేకుండా ఈ విధంగా నీట్గా వస్తుంది. చూసారుగా, నేను ఈ విధంగా రొట్టెను చేసిన తర్వాత ఇలా మెల్లిగా చేతిలోకి తీసుకొని నిదానంగా పెనం పైన వేయాలి. ఇలా పెనం పైన వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా లైట్గా నీళ్ళు అద్దుకొని రొట్టెకు పియ్యాలి. నీళ్ళు అయితే ఎక్కువ ఇట్లా కారినట్టు ఉండకూడదు, ఇలా లైట్గా పియ్యాలి. ఇక్కడ వచ్చేసి మూడో టిప్ ఉంటుంది. అదేంటంటే, ఇలా నీళ్ళు పోసిన తర్వాత మనం వెంటనే తిప్పకూడదు. రొట్టెని వెంటనే తిప్పకుండా ఒక 2 సెకండ్స్ తర్వాత మనకు ఆ తడి ఆరినట్టు కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఇలా తిప్పామంటే రొట్టె మాడకుండా బాగా దోరగా కాలుతుంది. మనం తడి ఉన్నప్పుడే రొట్టెని తిప్పేసినామంటే ఆ రొట్టె పెనంకే అంటుకొని పోతుంది. అందుకే కొంచెం ఆరినట్టు అనిపించిన తర్వాత ఇలా తిప్పేసి ఇట్లా చుట్టూ ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు ఫస్ట్లో చేస్తున్నారంటే ఈ విధంగా పెద్దగా చేయకుండా చిన్న మన అరచేతికి సరిపోయే అయిన రొట్టె చేసి ఇలా ఈ విధంగా పెనం పైన వేసి చేసుకుంటూ ఉంటే, అలాగే చేస్తూ ఉంటే అలవాటయ్యి ఇలా పెద్దగా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా రొట్టె మొత్తం చుట్టూ కాల్చుకోవాలి. అలాగే మిగతా రొట్టెలు కూడా చేసుకోవాలి. ఇంతేనండి, చేస్తూ ఉంటే రొట్టె కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఇలా ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని చిన్నగా చేస్తూ ఉండండి. అలా ట్రై చేయడం వల్ల రొట్టె చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ 3 టిప్స్ యూజ్ చేయండి, ఖచ్చితంగా రొట్టె అయితే నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రొట్టె చేసి ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నాకు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.